హాయ్ హలో నమస్తే. నేను మీ ఎంఎన్ జానీ రాకీ భాయ్. సో ముందుగా వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ సుల్తానాబాద్ కుర్రాడు. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు చెప్పేది ఏంటంటే ముందుగా ఆ, కొన్ని సంవత్సరాల్లో వచ్చేసినటువంటి నా షార్ట్ ఫిల్మ్స్ యూట్యూబ్లో బంపర్ హిట్ అయ్యాయి. ఒక 6కి 6 బంపర్ హిట్ అయ్యాయండి. చాలా సంతోషం. మీ అందరికీ కృతజ్ఞతలు. మొట్టమొదటి వచ్చేసిన ఏసార్ మూవీస్లో వచ్చేసి పెళ్ళం తాళ్ళలోకి వచ్చిందంటే చాలా హిట్ అయింది, బంపర్ హిట్ అయిపోయింది. పిచ్చి కామెడీ. దాని తర్వాత బద్మాష్ భార్యాభర్తలు, అది కూడా చాలా హిట్ అయింది. ఛానల్ మానిటేషన్ అయిపోయింది. ఇక నెక్స్ట్ వచ్చేసి పోషి సంబంధాలు, అది కూడా ఆ, చాలా బాగా వచ్చింది. పెద్ద కామెడీ, అది కూడా హిట్ అయిపోయింది. నెక్స్ట్ వచ్చేసి బద్మాష్ భార్యాభర్తల తర్వాత వచ్చేసి గడుసు పిల్లలు, అది కూడా ఓకే, నో ప్రాబ్లం, చాలా బాగా వచ్చేసింది. పిచ్చి కామెడీ, ప్రతి ఒక్కటి కామెడీ భరితమైన చిత్రాలండి. ఇక నెక్స్ట్ వచ్చేసి రీసెంట్గా వచ్చేసి ఆ, మా మిత్రునైనటువంటి వెంకన్న నిర్మించిన ఆ, పెళ్ళం మెచ్చిన రేచికట్ల మొగుడు, ఇది ఇక నేను చెప్పని అవసరం లేదు మీకు. చాలా పెద్ద కామెడీ చూస్తున్నారు కదా బ్యాక్లో. రేచికట్ల మొగుడు, అందులో నా పాత్ర వచ్చేసి రేచికట్లు, నాకు రేచికట్లుగా నటించాను. మంచి కామెడీ, చాలా బాగా వచ్చింది. ఆ, వీరిది లలిత క్రియేషన్స్ యూట్యూబ్ ఛానల్, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆ, చూడండి, కామెంట్స్ చేయండి. ఇక నేను చెప్పుకోవాల్సింది ఏంటంటే మా దర్శకుడు దర్శకుడు గారు శ్రీ వడకాపూర్ ఆంజనేయులు సార్ గారు, వారి గురించి నేను పెద్దగా ఆ, చెప్పుకోలేను. కానీ వారి గొప్పతనం ఎంత చెప్పినా తక్కువే. వారి స్టైల్ ఆ, అది నేను చెప్పలేనండి. ఆ, నేను చెయ్యలేను కావచ్చు అంటే వారు నువ్వు చెయ్యగలవు అని చెప్పి నాలో ధైర్యం నింపేసి, డైలాగ్ ఇది, సిచ్యువేషన్ ఇది, మీరు చేయగలుగుతారు అని చెప్పేసి ఆయన చెప్పేస్తారు. నేను ఆటోమేటిక్లీ చెప్పేసుకుంటాను. ఒక సీన్ 2 సీన్లో చెప్పేసుకుంటాను. చాలా సంతోషం. వారి స్టైల్ మాత్రం ఆ, అది మాటల్లో చెప్పుకోలేను. అసలు వారితో పనిచేయడం అంటే నాకు చాలా సంతోషంగా ఉంటుంది. ప్రత్యేకంగా వారికి కృతజ్ఞతలు. సార్ గారికి, ఆ, ప్రతి ప్రొడ్యూసర్ గారికి కూడా మ్, మా పేరు పేరున కృతజ్ఞతలు. ఇక ఈ పిల్లమెచ్చిన రేచికట్ల మొగుడు మాత్రం మీరు చూసి ఆనందించండి. ప్రతి అడుగడుగున పిచ్చి కామెడీ బ్యాక్లో చూస్తున్నారు కదా. కామెడీ అంటే ఇక నేను చెప్పలేనండి. అసలు నేను ఇలా చేశానా అని నా ఇచ్చి నేనే రోజుకు ఒకసారి 2 సార్లు దాన్ని చూసుకుంటూ నవ్వుకుంటున్నాను. నేను బయటికి వెళ్తే కూడా ఆ, మా ఊళ్ళో కానివ్వండి, సిటీలో కానివ్వండి, నా ఫార్మర్స్ కానివ్వండి, చూసుకుంటూ నవ్వుకుంటూ ఏంటి మీరు ఇలా చేశారని వారు చాలా కోరుతున్నారు. నాకు కూడా చాలా బాగా సంతోషంగా అనిపిస్తుంది. సో మీ అందరికీ ఆదరిస్తున్నారు కాబట్టి మీ అందరికీ ఆ, ఇందులో ఇందులో ఇంకా వేరే వాళ్ళు కూడా చాలా బాగా నటించారండి. ప్రతి పాత్ర కూడా సిచ్యువేషన్ బట్టి ఆ, చాలా బాగా వచ్చేసింది. ఆ, సో మీ అందరికీ మరి కృతజ్ఞతలు. మా ఛానల్స్ని ఒకవేళ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి, కామెంట్స్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, గంట మాత్రం గట్టి కొట్టండి. ఓకేనా? థ్యాంక్స్. బాయ్.